తెలిసిందిగా మా కళాకారుల పక్షాన మీకు తెలియజేస్తూ కాసేపట్లో చిట్టి గోపాల్ సార్ గారి చేసి మనకు వదిలేసి వెళ్ళిపోయారు. వారికి గుర్తుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న పాటతోటి ప్రారంభిస్తాడు. తర్వాత ఒక్కొక్కరు విధిగా వచ్చి ఆ గోపాల్ రెడ్డి గారిని శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా కోరుకుంటున్నాము. తమ్ముడు వచ్చిన వాళ్ళందరినీ కూడా కవర్ చేయి. ఓకే, రైట్. స్వాగతం సుస్వాగతం చేసుకుంటూ ఉంటాం. మరి కార్యక్రమం మొదలు పెట్టే ముందు మా దప్పు కళాకారులచే సప్రదం అని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి కాబట్టి చిట్టిగోయి ఎంతో మందికి విద్యను అభ్యసించి మరి విద్యార్థులు ఎంతో మంది గొప్ప స్థాయికి ఎదగాలని చెప్పేసి విద్యార్థులు చేసుకునేటువంటి తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అసూలు భాషలు కాబట్టి ఎంతో మంది ప్రోగ్రామ్ని విజయవంతం చేసిందిగా కోరుతూ ఉన్నాం. తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం, త్యాగాల తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం. ధైర్యం ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చి ఎంతో విద్యను అభ్యసించి ఈ స్థాయిని నిలిపింది కాబట్టి మరి ఎంతో మంది సార్ గారి దయ వల్ల ఎన్నో యూనివర్సిటీలకు పోయి ఎన్నో చేసే సౌండ్ చెప్తామి. నేను స్టార్ట్ అనగానే 2 నిమిషాలు స్టార్ట్ అవుతుంది.
విద్యార్థులు ఆ గురువు గారి ప్రేమతోటి ఒక కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి మనం వెళ్ళి వారందరికీ కూడా ఒకసారి అవుపించాలనే ఆలోచనతోటి వాళ్ళు ఎంత శోక సముద్రంలో ఉన్నా కానీ వారు ఇక్కడ దాకా రావడం జరిగింది, చిట్టి గోపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు. కాబట్టి మొదట వారి సోదరుడు దేవేందర్ రెడ్డి గారిని వచ్చి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వారికి ఎనలేని అనుబంధము, 24 గంటలు కూడా రామ లక్ష్మణులై ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు. ఏ కార్యక్రమమైనా ఇక సహోదరులై ముందుకు నడిచేవారు. వారిలా కోరుకుంటున్నాము. దేవేందర్ రెడ్డి గారు ప్లీజ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పూర్వ విద్యార్థులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా బాధాకరం. 1984లో హుస్నాబాద్లో మొట్టమొదలు సరస్వతి శిశు మందిర్ అక్కడ నా చేత ప్రారంభించడానికి బాగా ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి 85-86 విద్యా సంవత్సరంలో అన్నయ్య అక్కడ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత వారికి వెంటనే ఆదిలాబాద్ డిస్టిక్లో స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం రావడం జరిగింది. కానీ ఆ ఉద్యోగానికి వెళ్ళకుండా ఈ సమాజానికి ఏదైనా జూన్లో పందిళ్ళ గ్రామంలో పాఠశాలను నెలకొల్పడం జరిగింది. అన్నయ్య పందిళ్ళలో పాఠశాల నెలకొల్పినప్పుడు అందరూ కూడా అన్నారు, మీరు ఏ సిటీలో పాఠశాల ఏర్పాటు చేసినా ఫ్యూచర్ ఉంటుంది, చాలా డబ్బులు వస్తాయి అని చెప్పడం జరిగింది. నిజంగా అప్పుడు 86లో మనం ఇక్కడికి బస్సుల ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంది. కట్ట మీదకి వచ్చేటప్పుడు అంతా పేద ప్రజలకు, మధ్య ప్రజలు, పిల్లలకు అందరూ కూడా చదువుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది అనేటువంటి ఒక సంకల్పంతోనే ఇక్కడ పాఠశాల నిర్వహించడం జరిగింది. సుమారుగా 21 సంవత్సరాలు ఆవాస విద్యాలయం ఇదే గ్రామంలో, ఆ తర్వాత 10 సంవత్సరాలు డే స్కాలర్గా స్టేజ్ మీద, అంటే మొత్తం 31 సంవత్సరాలు మరి పాఠశాలలు నిర్వహించి వందల మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత అన్నయ్యకు ఉన్నది. ఆయన ఎప్పుడైనా ఏ పని చేసినా పట్టుదలతోని, మడమ తిప్పకుండా పట్టుదలతోని పనిచేసేటువంటి వ్యక్తి అన్నయ్య. మరి అలాగా ఈరోజు విషయం, ఎందుకంటే మరి ఇన్ని సంవత్సరాలైనా వారిని మర్చిపోకుండా, గురువు గారిని మర్చిపోకుండా విద్యార్థులు దాదాపుగా ఉండలేరు. ఎందుకంటే మరి కవి కాళిదాసు గారిని ఒకసారి ప్రత్యక్షము భగవంతుడయ్యి లేకపోతే గురువు పక్కనే ఉంటే కాళిదాసు గారిని అడిగారట, మరి నేను గురువుకే చేస్తానని కవి కాళిదాసు గారికి చెప్పడం జరిగింది. మన సమాజంలో ఇవాళ గురువుకు అంత ప్రాముఖ్యత ఉంది. మరి అన్నయ్య కూడా మేమిద్దరము అన్నదమ్ములమే కాకుండా ఒక మిత్రులాగా మా జీవిత కాలం కలిసి ఉన్నాం. సుమారుగా ఒక 55 సంవత్సరాలు మేము సుదీర్ఘ ప్రయాణం చేశాము. ఈనాడు ఇంత సేమ్ టైం కార్యక్రమంలో కొంచెము మార్పు చేద్దామని అనుకుంటే అది మార్పు చేయలేని పరిస్థితి ఉన్నది. కరోనా మరి ఎట్లా చేద్దామంటే సరిగ్గా దేనికదే నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ మధ్యలో మా కార్యక్రమంలో మధ్యలో వచ్చాము. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినటువంటి మరి తోడేటి రమేష్, గ్రామ ప్రజలు, బొమ్మగాని జగన్నాథం, గురం అందరూ కూడా పేరు పేరున వాళ్ళ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం సార్. అదే మాకు తృప్తిగా భావిస్తాము. ఎందుకంటే మీ పట్ల కూడా గోపాల్ రెడ్డి గారు చాలా చాలా ప్రేమగా ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో మాట్లాడతాను నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ రియల్లీ నాకు మాత్రం అసలు ఇది చూస్తుంటే ఇంతమంది శ్రేయోభిలాషులు కానీ, ఇంతమంది మంచి మాటలు చెప్పేవాళ్ళు మామయ్య గారి గురించి ఉన్నా అంటే రియల్లీ గ్రేట్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంతకంటే అదృష్టం ఏమి ఉండదు. రియల్లీ ఇప్పుడు నాకు ఒక ఇన్స్పైర్ అయిపోతున్నాను. నేను నాకు కూడా ఇట్లాంటి వాళ్ళందరూ సంపాదించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వారు ఒకటే, అందరు క్రమశిక్షణ ఉండాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ క్రమశిక్షణ. మేము కూడా స్కూల్ పిల్లలతో పాటే అక్కడే మొత్తం హాస్టల్లో అందరితో పాటే ఉండాలి. మీరు కూడా అందరికి ఒకటే అన్నట్టుగా డిసిప్లిన్ చెప్పేవాళ్ళు.
చాలామంది అన్నారు మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించుకోవచ్చు కదా, సిటీలో చదివించుకోవచ్చు కదా అని. లేదు, నేను ఇక్కడ పెట్టి గ్రామ ప్రజలకు ఎట్లయితే అందిస్తున్నానో నా పిల్లలకు కూడా అట్లనే అని ఇక్కడే ఉన్నాం మేము. ఆ టైంలో గ్రామ ప్రజలు కానీ పెద్దలు కానీ చాలా సహకారాలు అందించిండ్రు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇంత అభిమానం ఉందని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది నిర్వహిస్తుంటే పండ్ల గ్రామ ప్రజలకు ఇంత అభిమానం ఉందనిపిస్తుంది. అందరికీ ధన్యవాదాలు. పుర ప్రముఖులు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. గోపాల్ రెడ్డి గారి చెల్లె వాళ్ళ కొడుకు నేను. నా పేరు కరుణాకర్ రెడ్డి. నేను కూడా ఇదే పందిళ్ళ గురుకుల విద్యాలయంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 94-95 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్నాము. ఇక్కడే చదువుకున్నాము. ముఖ్యంగా ఈ వివేకానంద గురుకుల విద్యాలయంలో మేము నేర్చుకున్నటువంటి అంశాల్లో మా మామయ్య గారి అంటే వారి నుంచి వారసత్వంగా క్రమశిక్షణతో ఉండడం, విద్యార్థులు అందరిలో ఏ విధంగా మనము తర్వాత భవిష్యత్తులో దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి. ఒక విషయం చెప్పేది వారు, విద్యుక్త నిర్వహణను మించిన దేశ సేవ లేదు అని చెప్పేది. అంటే మనము ఏ పని చేయాలి, వాళ్ళంటే మనం అందరము బార్డర్కి వెళ్ళి జవాన్లం కాలేము. అందరము క్రమశిక్షణతో ఏ పని చేస్తున్నాము, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు చేసినట్టుగానే చెప్పేవారు. అదేవిధంగా చాలా అంశాలు మేము హాస్టల్లో చదువుకున్నాం. ఎవరైతే చివరికి హాస్టల్లో అంటే మాధవ నిలయం, కేశవ నిలయం అని ఉండేవి, అందులో నుంచి చివరి వ్యక్తి ఎవరు బయటకు వస్తారో ఖచ్చితంగా వారు వచ్చేటప్పుడు ఫ్యాన్ లైట్ ఆఫ్ చేసేస్తారు. అంటే అంత క్రమశిక్షణ. ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరే పిల్లలు ఉంటారు కానీ వాడు రూమ్లో నుండి బయటకు వచ్చినప్పుడు లైట్ ఆఫ్ చేయడం ప్రతి ఇంట్లో జరుగుతుంది. కానీ 120 పైచిలకు మంది విద్యార్థులు ఆవాసంలో చదువుకున్నాం. ఖచ్చితంగా అటువంటి క్రమశిక్షణ అనేది ఆ కాలంలో 85-86 సంవత్సరంలో స్టార్ట్ చేసి అప్పటి నుండి కూడా అదే క్రమశిక్షణ దాదాపు ఈ హాస్టల్ నడిపినంతసేపు విద్యార్థుల్లో నూరు పోసిండు. అది ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు కూడా మనం నేర్పించలేకపోతున్నాం. ఈ విషయంలో బోధనలో కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు స్పెసిఫిక్గా ఒక సబ్జెక్ట్లో నిష్ణాత లేకుండా తను అంటే కష్టపడేది. ఇంకో విషయం ఏంటంటే తను ఈ విద్యా సంస్థలు నడుపుతూనే జర్నలిస్ట్గా కూడా పనిచేసిండు. ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ వాళ్ళు కానీ ఎవరైనా ఒకరిని స్టేజ్ కాడికి పంపించి హైదరాబాద్కు బస్సుకు వార్తలు పంపించేదండి. అంత కష్టం ఏ పని చేసినా కానీ నిబద్ధతతో పనిచేసి ఇప్పుడు వాట్సాప్లో వార్తలు పంపిస్తున్నాం. సీసీ కెమెరాలను ఇప్పుడు ఒక విద్యా సంస్థ నిర్వహించడం చాలా సులువు. కానీ అప్పుడు ఏ సీసీ కెమెరాలు లేవు, ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో ఈ పందిళ్ళ గ్రామంలో స్టేజ్ నుంచి దాదాపు 3-4 కిలోమీటర్ల దూరంలో విద్యార్థులకు ఏ విధమైన కష్ట నష్టాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఇంతకుముందు ప్రతి చెప్పినట్టు వాళ్ళు ఉన్నటువంటి పిల్లలందరూ నా పిల్లలు. ఇంకొకటి ఏంటంటే నేను చూస్తున్నటువంటి ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూళ్ళలో మేనేజ్మెంట్ అనేది సపరేట్గా వంట చేసుకొని తినడం ఉండడం ఉంటుంది. ఇక్కడ అటువంటి అసలు మా మామయ్య అత్తమ్మకు వేరే స్టవ్ కానీ గిన్నె కానీ ఉండదు. అక్కడ 150 మందికి ఏ వంట చేసారో అదే వంట వాళ్ళు మాతో పాటే తినడం ఉండడం. అంటే ఇటువంటి నిబద్ధత అనేది అప్పుడు 85-86 సంవత్సరంలో ఉన్న వ్యక్తులు అదే కంటిన్యూస్గా చివరి వరకు చేసిండు. అదేవిధంగా ఎంత కష్టపడే స్వభావం ఉందంటే నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. 2002 నుంచి దాదాపు 22 సంవత్సరాలు అవుతుంది. నేను మాతో పాటు ఉన్నటువంటి కమిట్మెంట్ ఒక కారు కొనుక్కొని కార్ డ్రైవింగ్ నేర్చుకొని అప్పటి నుండి ప్రతి ఎక్కడికి వెళ్ళినా కానీ కారులో మా చిన్న మామయ్య దేవేంద్ర మామయ్యతో పాటు మేము ఇంటి దగ్గర 71 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మా మామయ్య 65 సంవత్సరాలు ఉన్నటువంటి మా అమ్మ అన్న చెల్లెల అనుబంధం అనేది ప్రతి సంవత్సరం అరే నీకు వీలు కాదమ్మా నువ్వు రాకని చెప్పి మా మామయ్య మా ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుని పోయేది. ఆమెకు వీలైన రోజు అమ్మ వచ్చింది, ఒకవేళ ఇబ్బంది ఉంది అంటే తనే వచ్చి రాఖీ కట్టించు. అంత అనుబంధం కుటుంబ సభ్యులతో ఉంది, విద్యార్థులతో ఉంది. అసలు ఏ విధంగా చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువే. ఇటువంటి విషాదకర సమయంలో మిమ్మల్ని కలవడం కూడా బాధగా ఉంది. అదేవిధంగా ఇంత మంచి ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ మరొకసారి మా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. మాట్లాడుకునేటప్పుడు శాఖాపరమైన అంశాలు మాట్లాడినప్పుడు నిజంగా అటువంటి వ్యక్తి ఉండడం చాలా అరుదని నిన్న కూడా మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మేముగా వారు ఊహించుకున్నారు. చాలా చాలా అదృష్టం అది. పెద్దనాన్న గోపాల్ రెడ్డి గారి పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది ఆత్మీయ పలకరింపు. అది చిన్న వాళ్ళ నుండి ఎంత ఏజ్తో సంబంధం లేకుండా ఎవరు కనబడ్డా కానీ ఫస్ట్ ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలి అంటే ఏం జరుగుతుంది దేశంలో, ఎట్లా ఉంది వ్యవస్థ అన్ని తెలుసుకోవడానికి బాగా అంటే ఇంట్రెస్ట్ అన్ని. అదేవిధంగా వారు సంపాదించిన అశేషమైన కీర్తి ఇక్కడనే సార్ దగ్గర ఉపాధ్యాయులుగా పనిచేసిన ఉల్లంగల కనకయ్య గారు, అదేవిధంగా తమ్ముడు కిట్కావజీ. జయసార్ మీ అందరికీ నేను సుపరిచితమే. నాకు గోపాల్ రెడ్డి గారితో ఉన్నది చాలా తక్కువ పరిచయం. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగానే వారి పరిచయము.
కానీ ఒక మనిషి ఎట్లా ఉండాలంటే గోపాల్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడున్న సమాజంలో కరెక్ట్గా చెప్పాలంటే వారు ఫిట్ కాదు. ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం అని ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేను చూసిన చాలా తక్కువ మాట్లాడిన సందర్భం వెళ్ళలేదు. అంటే వారు ఒక ఆదర్శపోయారు. ఇప్పుడు ఇవంతా ఏంటంటే ఇప్పుడున్న సమాజం అంతా చెప్పడం నేను కరెక్ట్ కాదు. ఒక గంజాయి మొక్క ఏమంటారు అంటే గంజాయి వనంలో తులసి మొక్క లాంటి వ్యక్తి గోపాల్ రెడ్డి గారు. నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో లేదో కానీ ఎందుకంటే ఈ ప్రత్యక్ష అందరి మేలు కోరే వ్యక్తి, ఎవరికి చీమ కూడా హాని చేయని వ్యక్తి. వారు తక్కువ టైంలో పరిచయం చేసినా కూడా వారిని ఒక గురువుగా భావించిన నేను. ఎప్పుడు కలిసినా వారు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎట్లుండాలి, దేశం ఎట్లుండాలి, దేశం కోసం ధర్మం కోసం దేవాలయాల పరిరక్షణ కోసం మనం ఎప్పుడు ఉండాలని కోరుకునే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి అలా మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. బట్ దేవుడు వారి ఆత్మశాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూడా చూడలేము కావచ్చు బహుశా. థ్యాంక్ యూ అన్నగారు. అదేవిధంగా నేటి కార్యక్రమం గురించి ఒక పాఠశాల నిర్వహించి వేలాది మంది విద్యార్థులకు విద్యను అందించిన గొప్ప మహానుభావులు కాబట్టి స్వయంగా అందరికీ నమస్కారములు. ఇక్కడికి వచ్చిన పూర్వ విద్యార్థులకు మరియు దిక్సూచిగా మారి ఇవాళ మన మధ్య నుంచి వెళ్ళిపోయిననే మాట వింటేనే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. కానీ అటువంటి వ్యక్తి ఈ ఊర్లో ఎక్కడో పుట్టి మరి మన ఊరికి వచ్చి సేవ చేసుకున్న అదృష్టవంతులు మనమే. కాకపోతే అటువంటి వ్యక్తులు దొరకడం మనకు అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా చిట్టి గోపాల్ రెడ్డి గారు ధన్యజీవి. ఇంతమంది ఆత్మీయులను సంపాదించుకున్నాడు, ఒక ఉపాధ్యాయుడు. ఇంతమంది విద్యార్థుల లోపల ఒక సామాజిక స్పృహను నెలకొల్పినందుకు వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ విద్యార్థులు ఈ స్పృహను వారి నుండి పుణికిపుచ్చుకొని మళ్ళీ సమాజానికి ఒక ఆదర్శప్రాయంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నేను స్వాగతిస్తున్నాను. ముఖ్యంగా చిట్టి గోపాల్ రెడ్డి ఆయన ఒక వ్యక్తి, ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 3 ప్రాంతాల లోపల ఇప్పుడు ఆయన ప్రపంచంలో ఉన్నది. ఆయన సంస్మరణ సభలు పోటీగా జరుగుతున్నాయి. ఇది మంచిదని అనుకోకపోయినా కానీ ఇట్లాంటి దినం ఇవ్వండి చేయాలనుకున్నాను. ముఖ్యంగా ఆయన ఈ పల్లీలకు ఒక శిల్పిగా వచ్చిండు, ఇంతమందిని తీర్చిదిద్దిండు. ఆయన గుర్తులు ఇంకా ఉన్నాయి. మీరు ఇప్పుడు సమాజానికి మీరు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే ఇలాంటి వ్యక్తులను మనం సమాజంలో సంపాదించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందరి పట్ల ఆప్యాయత, అందరితోటి సఖ్యంగా ఉండి మెదలడం అన్నది వివాద రహితుడిగా ఉండి ఆయన జన్మ ధన్యమైంది. ఆయనను ధన్యజీవిగా నేను ఆయనకు సంస్మరణ దినాన్ని శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఇది అతనికి నాకు వ్యక్తిగతంగా కొంచెం అనుబంధం ఉన్నది. ఎందుకంటే నేను ఒక రేషన్ డీలర్గా ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా ఒలిశెట్టి శివయ్య గారికి చెప్పించి మీరు సొసైటీ నుంచి కొంచెం దీన్ని విత్డ్రా చేసుకుంటే మా గ్రామంలో ఉన్న ఒక వ్యక్తికి ఇది ఒక ఉపాధి జరుగుతుందని ఆయన చెప్పించి మేమిద్దరం ఎలక్షన్లో రైవల్గా పోటీ చేసినాం. నేను ఆయన మీద పోటీ చేసిన సర్పంచ్గా ఆయన ఉన్నప్పటికీ కూడా మా మధ్యలో ఒక విద్యావంతుడి నీళ్ళలో నేను కూడా అతనితోటి ఈ రాజకీయ కక్షలు అనేది ఎన్నికల మట్టికే ఉంటాయి, తర్వాత మాత్రం అభివృద్ధి అనేది వ్యక్తుల మీద చూసుకోవాలని ఒక సదుద్దేశంతో ఆయన నాకు సహకరించి నన్ను కూడా డీలర్గా ప్రమోట్ చేసిన వ్యక్తి అతనికి నేను సదా కృతజ్ఞుని. అతను ఈ సమాజంలో వదిలిపోయిన ఈ పూర్వ విద్యార్థులు ఏదైతే ఉన్నదో ఆయన గుర్తులుగా మీరు అందరి సమాజానికి గుర్తుంటారు. మీకు మరి ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మిమ్మల్ని చూసి సమాజం చాలా నేర్చుకోవాల్సి ఉన్నది. ఆయన కీర్తి ప్రతిష్టలను ఇంతగా ఇవ్వడం చేసినందుకు మీకు మరొకసారి కృతజ్ఞత తెలుసు. రమేష్ గారు, మీరు దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. 1986-87 సంవత్సరం నుంచి ఆయన మాకు బాగా పరిచయస్తుడు. మరి ఆ రోజుల్లో ఈ గ్రామీణ ప్రాంతంలో ఒక గురుకుల పాఠశాల అనేది తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి దూర ప్రాంతంలో కూడా ఇక్కడికి వచ్చి
మరి ఎంతోమంది విద్యార్థులు ఇలా బయట దేశాలలో కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళు చాలామంది నిర్వహిస్తున్నారు. మరి ఇదంతా దీనికి కారణం ఏంటంటే గోపాల్ సార్. గోపాల్ రెడ్డి సారు ఇక్కడ ఎప్పుడైతే ఈ స్కూల్ స్థాపించిండో మరి పందిళ్ళ గ్రామ పిల్లలు చూసడానికి ఆ రోజుల్లో మనకి ఎలాంటి సౌకర్యాలు లేకున్నా కానీ కార్ల మీద వచ్చుడు, బైకుల మీద వచ్చుడు, ఆ పిల్లలను వాళ్ళు చూసుకోదంటే గ్రామంలో ఏంది ఇక్కడికి వచ్చి గురుకుల పాఠశాల ఎక్కడ ఉన్నారని ప్రతి ఒక్కరిని అంటే ఇక్కడ ఉన్నారని తెలుసు. ఇదంతా ఏంటంటే సార్ కృషి వల్ల ఇవాళ చాలా మంది పిల్లలు వాళ్ళు ఉద్యోగం చేసారు కానీ బయట చేశారు కానీ జరుగుతారు. అదేవిధంగా మరి హాస్టల్ పెట్టి కూడా వాళ్ళ సతిమణి కూడా ఆయన తోటి ఆ ఆడపిల్లలు ఎవరైతే హాస్టల్లో ఉన్నారో వాళ్ళను మరి కుటుంబ సభ్యులుగా వాళ్ళకు స్నానాలు చేయించడం కానీ అట్లాంటి భోజనం ఆమె కూడా చేసింది. మరి ఆమె కూడా చాలా ఆయనతోని కష్టపడి ఇక్కడ నిర్వహించడం జరిగింది. నిలిచేది వాళ్ళు చాలా మందికి వాళ్ళ ద్వారా ఇక్కడ తెలిసింది కాబట్టి మరి వాళ్ళ కుటుంబం ఆయన లేని రోజు జరిగింది కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని కోరుకుంటూ రావడం దురదృష్టకరమే. ఎందుకు అని అంటే సార్ వచ్చిన మండే రోజు మార్నింగ్ నీ కొట్టు లేదా సంపద అని అడిగినాను. నేను ఇంటికి వెళ్ళాను. అంటే ఆ రోజు మార్నింగ్ 10:30కి ప్రత్యూష వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా హాలిడే చేస్తారు. నేను ఇలా టూర్ వేసిన 13-14 హాలిడే ఉంది, ఇప్పుడు హాలిడే అనౌన్స్ చేసింది సార్ 3 days అని చెప్పిన తర్వాత నేను స్నానం చేసి వస్తాను, కూర్చో, నన్ను శిశుమంతి దగ్గర డ్రాప్ చేయి, కారు బండి ఏం చేయాలి, నేను మళ్ళీ వచ్చి బొమ్మకల్ వెళ్తాను, 2 రోజులు ఇక చుట్టాలు వస్తారు కదా నేను వెళ్తాను నాతో చెప్పింది. సరే మేడం నేను ప్రత్యూష వీళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నా. తర్వాత వచ్చి డ్రాప్ చేసిన, ఆయన స్నానం చేసి రెడీ అయిపోయిన తర్వాత డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళొచ్చిన. మళ్ళీ ఇంటికి నేను వచ్చిన తర్వాత సార్ ఉండి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి దేవేందర్ రెడ్డి సార్తో కలిసి బొమ్మకల్ వెళ్ళినాడ. బొమ్మకల్ వెళ్ళి సాయంత్రం రాగా ఈ సంఘటన జరిగింది అనేది మాకు తెలిసిన విషయం. అంటే నేను ఆ రోజు ఎప్పుడు వచ్చినా ఏ ఇష్యూలో అయినా అంటే గత 20 సంవత్సరాలుగా అంటే నేను ఉన్నప్పటి నుండి ఆయన బీజేపీ పార్టీలో తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్గా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు. సార్ను పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత ఆయన ఏ ప్రోగ్రాం అయినా సార్తో వెళ్ళేది. అప్పుడప్పుడు ఎలాంటి రెస్పాన్స్ అంటే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చేది. అసలు ఏం సార్కి ఇంత ఉన్నదా, బయటికి పోతే ఒక రిపోర్టర్గా కానీ ఏదిగా కానీ పోలీస్ వాళ్ళు కూడా ఈవెన్లో ఏసీపీ మహేందర్ సార్ వాళ్ళు వీళ్ళు వచ్చినా కూడా మంచి రిసీవింగ్ ఉండేది. అదే సార్లు ఇంత రెస్పాన్సివ్ ఉన్నది, మన దగ్గర ఉన్న అది వజ్రాన్ని గుర్తించలేకపోయినాం ఊరుకు సంబంధించి. సరే ఇప్పటికైనా జరిగింది అని బయట ఆయనకున్న విలువను కానీ మనం గుర్తించి మనం అది కాపాడుకోలేకపోయినాం అనే బాధ మొన్న అనిపించింది. అంటే ఆయనకు వచ్చిన బాధ నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత మా సిస్టర్స్ కానీ వాళ్ళు కానీ చెప్తే ఏడవడం కానీ వాళ్ళు మా పెద్ద సిస్టర్ వచ్చి మనం వెళ్ళిపోయారు. అంటే సార్కు ఏ కష్టం వచ్చినా ఆయనతో లెఫ్టిస్టులతో పోరాడినా ఓ టైంలో వచ్చినప్పుడు ఒకసారి కలిసారు. ఈ స్కూల్ ఎందుకు డిస్టర్బ్ తప్పే, ఎందుకు అంటే చదువు నేర్పడం ఏ భాషలో ఏ విద్యలో నేర్పినా అది విద్యనే కానీ నువ్వు ఒకటైనా ఈ సిద్ధాంతం తప్ప నీ సిద్ధాంతం కరెక్ట్ అనుకోని నువ్వు అనుకుంటాను, వాళ్ళ సిద్ధాంతం కరెక్ట్ అనుకోని వాళ్ళు అనుకుంటున్నాను. కానీ చదువు ఒక గ్రామాలలో చదువు నేర్చుకోవడం ఎంత కష్టం అనేది నీకు తెలియదు. అంటే సరే అన్న కరెక్టే మీరు అనేది అని ఒక టైం వచ్చినప్పుడు అడిగినాము, చెప్పిండు. అట్లా సార్వీకి వచ్చిన డ్రైవర్లు కూడా మేము అడిగే పరిస్థితికి వచ్చిన ఒక టైం. అంటే ఆయనతో ఉన్న అనుబంధం సమాజ దృక్కోణం 4-5 కేసులు వచ్చినాయి. దానికి వచ్చినా కూడా 10 మందిని ఇవ్వడం పెట్టుకొని సార్ దగ్గరికి వస్తే సార్ ఇంకా నిల్చుండే వాళ్ళు ఎవరు. బండి సంజీవ్ కుమార్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా సార్ తోటి మంచి రెస్పాన్స్ వచ్చేది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సంవత్సరంలో గోపాల్ సార్ గారు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మన మారుమూల ప్రాంతమైన పందిళ్ళకు రావడం. హుజరాబాద్ ప్రాంత వాస్తవ్యులు బిందెరకోన దగ్గర ఉంటుంది బొమ్మకల్. కానీ శిశుమందిర్లో 2 సంవత్సరాలు 83-84లో పనిచేసి 85 వరకు 86లో రావడం అనేది గొప్ప విషయం. మరి ఆయనకు పందిళ్ళకు రావాలని ఎవరు చెప్పారో ఏం కాదో ఆనాడు కానీ చేతను అందించిన వారు మరి మల్లయ్య మామ గారు, తాటికొండ గురవన్న గారు, మాదన్న గారు మన మధ్య లేరు. మరియు భగవాన్ రెడ్డి అల్మల్ల భగవాన్ రెడ్డి గారు కూడా ఆర్థికంగా తోడ్పడి అతనికి సహాయ సహకారాలు అందించినాడు. మరియు నాతో నేను 10వ విద్యార్థిని అప్పుడు
నాతో చదువుకున్న విద్యార్థులు 30 మంది ఉండే. ఫీజు ఎంత అంటే ఇప్పుడు చెప్పుకోలేము. 25 రూపాయలు ఉండే. పందిళ్ళ గ్రామంలో ఒక సారు 25 రూపాయలు ఉండే. మా నాన్నగారు మా స్కూల్లో పోవాలంటే నేను బావి అట్నుంచి వెళ్ళేది. ఒకసారి మధ్యాహ్నం మేడం దగ్గర ఇప్పుడే వెళ్ళిపోయారు. వారి ముందర మాట్లాడేది నాకు ఉండే, కానీ రమేష్ గారు పంపించారు. నేను మధ్యాహ్నం స్కూల్లో పోయి సార్ కొడతాడా ఎట్లుంటుందని నేను మధ్యాహ్నం తెలుసుకున్నా. సార్ ఏం కొట్టడు, రా స్కూల్ కట్టే. నాతో చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు 15-16 మంది ఉపాధ్యాయులు. మిగతా వారు అమెరికాలో, అది చిన్నకోడూరు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఆదిలాబాదు, నిజామాబాదు, హైదరాబాద్, ఎంతోమంది విద్యార్థులతో నాకు అభినవ సంబంధాలు ఉన్నాయి. మరియు అందరూ అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే 50 రాష్ట్రాల్లో ఈ విద్యార్థులు ఉద్యోగాలు చేస్తుంటే మీరు లండన్ కానీ అమెరికా కానీ ఇప్పుడు హుస్నాబాద్, కరీంనగర్ ఎక్కడికి వెళ్ళినా ఈ విద్యార్థులే. కానీ అతడి మన పందిల గ్రామానికి రావడం, గ్రామం యొక్క గొప్పతనం. ఈలో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఒక గురువన్న కావచ్చు, బిల్ కలెక్టర్ రాజిరెడ్డి ఒక 2-3 దగ్గర 10వ తరగతి కూడా పాస్ కాలేదు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక 2-3 ఉండే. నాతోనే 1991లో ఫస్ట్ క్లాస్ హుస్నాబాద్ హై స్కూల్లో పాస్ కావడం జరిగింది. అక్కడ కూడా షేక్ మీరా గారు అంటే మాది అతను తీసుకొచ్చి మ్యాథ్స్ సైన్స్ చెప్పించింది. ఇక్కడ షేక్ మీరా గారు రమ్మంటే బాగుండేది. మరియు అతను రాజకీయ మన గ్రామాన్ని కూడా సర్పంచ్ చేయడం జరిగింది. రెండవది జర్నలిస్ట్గా, మరి బీజేపీ పార్టీ రాజకీయాలతో మాట్లాడలేరు, పార్టీల పరంగా కూడా చాలా బాగా చేసిండు. విద్యాసాగరాన్ని కూడా నాకు పర్సనల్గా పరిచయం చేసిండు ఒకసారి. నేను కూడా సార్ గారి ఆర్ఎస్ఎస్ శాఖలో నేను ఒక కొన్నేళ్ళు పనిచేసిన. తర్వాత హై స్కూల్లో ఏబీపీ లీడరు, ఇంజనీర్ గారిలో ఏబీపీగా, ఆ తర్వాత కాలక్రమేణా కాంగ్రెస్లో రావడం జరిగింది. కాకపోతే సార్తోని అభినవ సంబంధం ఉంది నాకు. చాలా బాధాకరం. నాకు ఆ రాత్రి 10:30కి తెలిస్తే మేము పండుగలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సార్ దగ్గర పోవాలి. నేను రాత్రి నిద్ర పోలే. పొద్దున్నే నేను లేచేసి 6 గంటలకు పోయి దండగంటకు పోయి చేసి మాట్లాడడం జరిగింది. ఎక్కడ కలిసినా చిన్న అయినా పెద్ద అయినా కులం కానీ ఏ కులమైనా అందరితో మాట్లాడి సార్ నాగరికి వచ్చి మనం ఆయన యూనివర్స్ అందరి వర్షాలందరి ఫోటో స్టూడియో పెట్టించి దిగిపిస్తాడు. సార్ మనం దిగడం అనగానే మేము అందరం కలిసి దిగినాం ఫోటో. తర్వాత కూడా 1-2 సార్లు కలిసింది, కానీ నేను ఇంత తొందరగా వెళ్ళిపోయాను అనుకోలేదు. అని ఒక 10 సంవత్సరాలు బతికేది ఉండే. బాధాకరమైన విషయం ఏంటంటే అతనితోనే మన పందిల బాగుపడ్డది. చదువురాని విద్యార్థులు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు అంటే అది గొప్పతనం. మన పందిల గ్రామస్తులు కూడా బయట హుస్నాబాద్, కరీంనగర్ పంపించే పరిస్థితులు లేరు, ఆర్థికంగా లేరు అప్పటికి. కాబట్టి ఆ ఊళ్ళో స్కూల్ పెట్టడం వల్లే విలేజ్ అనేది బాగుపడ్డది. కానీ రాజకీయంగా వచ్చినాక ఆ సారుకు మనసుకు ఇబ్బంది కలిగించారు కొంతమంది. వారి తరఫున నా ఉదయపూర్వకంగా సార్ చెప్తున్నా, సార్కు సార్ మీతో ఉండి కూడా నేను చేయలేకపోయినా రాజకీయ విషయం. ముందుగా ఈరోజు చిట్టి గోపాలరెడ్డి సంస్కరణ సభ కార్యక్రమానికి ముందుగా ఏం చేసినటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు వాళ్ళ అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కానీ మాజీ సర్పంచ్ గారు గుర్రెడ్డి గారు, జనార్దన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యులు, అదేవిధంగా గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అందరికీ నా నమస్కారములు. మర్చిపోలేము. అదేవిధంగా ఈరోజు సొసైటీ లోపల విద్య, వినయం, చదువు, సంస్కారం, ప్రగతి నేటి సమాజానికి కావాల్సినటువంటిది. అదేవిధంగా 1986 సంవత్సరం నుండి స్వామి వివేకానంద యొక్క ఎడ్యుకేషన్ సొసైటీ తోటి ఒక గ్రామీణ ప్రాంతం లోపల ఒక మంచి విద్యను అందించినటువంటి హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించినటువంటి గోపాల్ రెడ్డి గారు ఎంతోమంది నిరుద్యోగ ఉపాధి కల్పించడం, ఆ పాఠశాల లోపల చదువుకున్నటువంటి వేలాది మంది విద్యార్థులు ఈరోజు దేశ విదేశాల లోపల ప్రతి డిపార్ట్మెంట్ లోపల ఏదో ఒక రంగం లోపల స్థిరపడ్డారు. మేము శిశుమందిర్ లోపల ఒక 3 years అక్కడ ఉపాధ్యాయులుగా పనిచేసిన శిశుమందిరాలు గోపాల్ రెడ్డి దేవుని రెడ్డి మాకు ఒక అభిమాన సంబంధం ఉంటుంది. ఎందుకంటే చాలా కార్యక్రమాలు చేసేది. ఎక్కడికి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే సమయ పాలన పాటిస్తారు. సమయాన్ని అంటే టైం అంటే 10 నిమిషాలు బిఫోర్ ఉంటారు. మన దగ్గర జనరల్ కార్యక్రమాలు ఏంటంటే లేట్గా ఉంటాయి. అటువంటి సమయ పాలన, క్రమశిక్షణ ఈరోజు వ్యక్తి జీవితంలో ఫస్ట్ క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్, తర్వాత ఏదనేది సెకండ్ ఆప్షన్. కానీ క్రమశిక్షణ అనేది లేకపోతే ఈ రోజు లోపల ఏది కూడా మనం సాధించలేం. సో చివరి గోపాల్ రెడ్డి గారు గారిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విద్య నేర్పినట్టు ఎన్నో భావి తరాల మార్గం మీరు ఆదేశించారు. మా ఖండంలో ప్రాణం ఉన్నంత వరకు సార్ ఈ యొక్క పేరు మీరు చిరకాలను గుర్తించుకున్నారు సార్. ఇంత పెద్ద కార్యక్రమాన్ని
ఇంకా చాలా మంది కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరితో కూడా మాట్లాడించడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మన గోపాల్ రెడ్డి గారి స్మృతి వనంలో ఒక చిన్న పాట ప్లీజ్. ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో మా గోపాలు సారేడాని తల్లాడిల్లి ఎడువబట్టెనో మా గోపాలు సారేడాని మల్లె పూలు అడిగి గోపాలు సారు సారేడాని మల్లె పూలు అడిగి రాయి గోపాలు సారు సారేడాని గులాబీలు అడిగి రాయి గోపాలు సారు సారేడాని గులాబీలు అడిగి రాయి గోపాలు సారు సారేడాని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో మా గోపాలు సారు సారేడాని చల్లాదిల్లి ఎడువబట్టెనో మా గోపాలు సారు సారేడాని మందారాలు అడిగి రాయి గోపాలు సారు సారేడాని మందారాలు అడిగి రాయి గోపాలు సారు సారేడాని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో మా గోపాలు సారు సారేడాని కుమిలి కుమిలి ఏడువబట్టెనో మా గోపాలు సారు సారేడాని మల్లె పూలు అడిగి రాయి మనసు గన్నమ్మ సారేడాని అల్లి పూలు అడిగి రాయి అమ్మ గన్నమ్మ సారేడాని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో మా గోపాలు సారేడాని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో మా గోపాలు సారు సారేడాని పందిల్లా గ్రామము వడిగే సారు మా గోపాలేరని పందిల్లా గ్రామము వడిగే గోపాలు సారు సారేడాని చల్లాదిల్లి ఎడువబట్టిరో మా గోపాలు సారు సారేడాని ఎక్కి ఏడుస్తున్నారో మా గోపాలు సారు సారేడాని విద్యార్థులు వడగబట్టే విలువగల్ల మాగువేడాని విద్యార్థులు వడగబట్టే విలువమన్న మాగువేడాని చల్లాదిల్లి ఏడుస్తున్నారో మా గోపాలు సారు సారేడాని ఎక్కి ఎక్కి ఏడువబట్టెనో మా గోపాలు సారు సారేడాని పందిల్లా గ్రామము వడిగే గోపాలు సారు సారేడాని పందిల్లా గ్రామము వడిగే గోపాలు సారు సారేడాని సార్ లేరు కాబట్టి మనకంతా కూడా బాధాకరం కాబట్టి అయినా కూడా
విద్యార్థులమంతా ఒకటై, అదేవిధంగా పందిళ్ళ గ్రామస్తులంతా కూడా ఒకటై ఈ యొక్క సంస్థల సభ ఏర్పాటు చేశారు. కాబట్టి మా కళాకారుల పక్షాన అదేవిధంగా ఉన్నటువంటి మీ గ్రామ యువకుల పక్షాన కూడా తెలియజేస్తూ ఉన్నాం. జోహార్ గోపాల్ సార్ గారికి జోహార్ జోహార్. ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట, ఎవరు చెప్పారమ్మా మాట, ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట. చెప్పేశారు మన చిట్టి గోపాలు మన ముద్దు లేడని కన్ను మూసాడని, ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట, ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట. గాయకి పిల్లలందరూ అది పదార్థం చూడు, ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట, ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట. నీవు చెప్పిన చదువు ప్రగతికి వెలుగాయని పిల్లలందరూ ప్రతిభ చాటను, నీ పిల్లలందరూ ప్రతిభ చాటను, నీ పిల్లలందరూ ప్రతిభ చాటను. చదువు చెప్పిన సారు మన ముందు లేడని కన్నీరు పెడుతుండు గోపాలు ఏడని, కన్నీరు పెడుతుండు గోపాలు ఏడని, కన్నీరు పెడుతుండు గోపాలు ఏడని. ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట, ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట. ఇళ్ళ గ్రామంలో సర్పంచి గారు పేరు అందినావు, ప్రజా సేవలో నీవు ముందు నడిచినావు, పేద ప్రజలు నీవు ప్రాణంగా చూశావు, పేద ప్రజలు నీవు ప్రాణంగా చూశావు, పేద ప్రజలు నీవు ప్రాణంగా చూశావు. ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట, ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట. చెప్పేశారు మన చిట్టి గోపాలు మన ముందు లేడని కన్ను మూసాడని, మన ముందు లేడని కన్ను మూసాడని, మన ముందు లేడని. ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట, ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట. ఈ తోటి స్నేహితులు పూర్వ విద్యార్థులు గోపాలు సారని అడుగుతున్నారయ్యా, గోపాలు సారని అడుగుతున్నారయ్యా, గోపాలు. ఈ తోటి స్నేహితులు పూర్వ విద్యార్థులు ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట, ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట. చదువు చెప్పేశారు మన చిట్టి గోపాలు మన ముందు లేడని కన్ను మూసాడని, మన ముందు లేడని కన్ను మూసాడని, మన ముందు లేడని కన్ను మూసాడని. ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట, ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట, ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట, ఎవరు చెప్పారమ్మా మాట, ఏ నోట వచ్చింది మాట. జోహార్ గోపాల్ సార్ గారికి సార్ గురించి ఒకసారి సప్పట్టు ఉంటుంది. రెడ్డి గారికి ఆశీర్వాదాలు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఈ వేదికను ఈ రకంగా ఈ ఆశీర్వాది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆశ్రయం మీన్స్ ఎందరో అప్పుడు నిరుద్యోగులుగా ఉండేవారు, వాళ్ళు చదువుకొని ఉండేవారు. అలాగే ఇక్కడ చాలామందికి విద్య నేర్పడానికి చాలామందికి ఉపాధి కల్పించి ఇక్కడ ఈ గురుకులంలోనే వారికి ఆశ్రయం ఇచ్చుకుంటూ విద్యార్థులకు ఎప్పటికీ అందుబాటులో ఉండుకుంటూ వారు ఈ గ్రామానికి తర్వాత ఈ సమాజానికి ఎవరైనా సేవ చేయడం జరిగింది. వారు తీర్చిదిద్దిన వ్యక్తులే ఈరోజు ఈ పందిల గ్రామంలో కావచ్చు లేదా బాహ్య ప్రపంచంలో కావచ్చు
గొప్ప గొప్ప వ్యక్తులుగా మంచి విద్యావేత్తలుగా చలామణి అవుతున్నారు. అట్లా చాలా మంది చెప్పారు. ఈ అందరూ ఇక్కడ ఉన్నప్పుడు ఎవరు గుర్తించలేదు, బయటకు వెళ్ళిన తర్వాతనే వారి గొప్పతనం బయటపడ్డదని. అది సహజం. మనం దగ్గర ఉన్నప్పుడు ఎవరిని గుర్తించాం, వారి లేనప్పుడే వారి విలువ తెలుస్తుంది. ఈ పందిళ్ళం చేసుకున్న ఒక పుణ్యం ఇక్కడ సారు విద్యా వ్యవస్థ నెలకొల్పి మీకు సేవలు అందించడం, అలాగే మాకు కూడా ఇక్కడ వారి ఆధ్వర్యంలో పనిచేయడము, వారితో మీతో జీవితం గడపడం కూడా మా అదృష్టం. ఈ కార్యక్రమం ఈ రకంగా పాల్పంచుకుంటామని అనుకోలేదు. ఇలా వచ్చినందుకు చాలా బాధపడుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. మన మధ్యలో లేకపోవడం చాలా, పోయేంత వరకు కూడా మన లోపలనే ఉంటాడని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సారు మేడం ఇద్దరు మన ఒక ఇంటికి ఒక మేనమామలాగా ప్రతి ఇంటికి ఎవరు ఆహ్వానించిన దేనికైనా కూడా ఇద్దరు వచ్చేవారు. అన్ఎక్స్పెక్టెడ్ గా తను సర్పంచ్ గా పోటీ చేశారు. మేము లేము అప్పుడు. మా సారు మా నాన్నగారు ఇద్దరు నామినేషన్ వేశారు. వచ్చి తలుపు తట్టి రేపు విడ్రా చేసుకుంటారు. వచ్చి మేము వేస్తామమ్మా నమస్కరిస్తే సార్ మీరు గురువు అని మేము 2 కాళ్ళు మొక్కి విడ్రా చేయించాను మా సార్ను. సారు గెలిచిన తర్వాత అనుకోకుండా మా నాన్నగారు కరెంట్ షాక్ వచ్చి చనిపోయినారు. అప్పుడు వచ్చి ముందుండి మేము చిన్న పిల్లలం. అప్పుడు మా గురువారెడ్డి బాబాయ్ గారికి మా బావగారికి చెప్పి వాళ్ళు చిన్న పిల్లలు మీరు చూసుకోరే అని చెప్పి వెన్నంటూ ఉండి దాన సంస్కారాలు చేసి అన్ని అప్పుడు మేము ఎలాంటి పరిస్థితులలో ఉన్నాము అన్నది మాకు తెలుసు అప్పుడు. కానీ ఇప్పుడు తను లేరు అంటే మేము అసలు తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఒక ఇంటికి ఒక మేనమామలాగా ముందు ఉండి నడిపించి ఇవాళ తన కుటుంబానికి మేమేం చెప్పాలి అనేది అనుకుంటున్నాం. ఎందుకంటే ఎన్ని దొరికినా మనం ఇన్ని చేసినా కానీ తల్లిదండ్రులకు పిల్లలకు తల్లిదండ్రులు అన్నది ఎవరము తీర్చలేము. ఎంతమంది మనకి ఇంత కనబడ్డా కూడా మేము అనుకుంటాము అయ్యో మా నాన్నగారు లేరు అంటారు, మా బాబాయ్ అందరూ మేము ఉన్న బిడ్డ అంటారు. కానీ తండ్రి లేని లోటు తల్లి లేని లోటు ఎవరు తీర్చలేము. కానీ మనం అనుకునేది ఏంటంటే తల్లిదండ్రుల తర్వాత గురువే దయ్యం. కాబట్టి గురువు ఎప్పుడైనా మనం గౌరవిస్తాం. కానీ నేను 99లో జాబ్ వచ్చినప్పుడు జాబ్ రాగానే మర్నాడు వెళ్ళి సార్కు పాదాభివందనం చేసినాక అమ్మ నేను చదివిన అప్పుడు SSC తోటి ఉద్యోగం సంపాదించుకున్నా. కానీ ఈ రోజుల్లో నేను 99 నుంచి చూస్తున్నా నా దగ్గర చదివిన విద్యార్థులు కూడా టీచర్లు అయినరు, విఆర్ఏలు అయినరు, విఆర్ఓలు అయినరు. కానీ ఇప్పటి వాళ్ళు విద్యార్థులు నమస్కారం చేయరు. కాబట్టి మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే ఎవ్వరు మనకంటే పెద్దవాళ్ళు, గ్రామ పెద్దవాళ్ళు ఎవరైనా సర్పంచులు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా నమస్కరిస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి మనకు నమస్కారం పెడతారు. అది మనం నేర్చుకోవాల్సింది. ఇంత మంచి కార్యక్రమాన్ని మన మాజీ సర్పంచ్ తోడే రమేష్ గారు, మరియు గురువారెడ్డి బాబాయ్ గారు, జగన్నాథ్ తాత గారు, చంద్రమౌళి గారు, అందరు కుమార్ అందరూ ముందుండి నడిపించినందుకు మాకు ధన్యవాదాలు. ఏది చూసినా కానీ వారికి వీరికి దాదాపు దగ్గరి పోలికలు ఉంటాయి. కాబట్టి మనకన్నా ఎక్కువగా వారి గురించి తెలిసిన వ్యక్తిగా నేనైతే కృష్ణహరి గారిని భావిస్తాను. వారి మాటలలో మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. వాస్తవానికి పొద్దునే వద్దాం అనుకున్నాను. హైదరాబాద్ నుంచి బయలుదేరి రావడానికి లేట్ అయింది. తొలుత అక్కడికి ఉస్మానాబాద్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఒకసారి వారి ముఖాన్ని ఒకసారి బాగా పరిశీలించండి. శాంతము, ఉగ్రము, 2 కలగలిసి ఏ రూపకంగా చూసినా వారు కనిపిస్తారు. వారిని చూస్తే ఎంతటి వారికైనా భయపడుతుంది, భయం వేస్తుంది. ఏ భయం అంటే గౌరవంతో శాంతము, ఆ ముఖాన్ని ఆ పెదాలను చూస్తే శాంతము. అందుకని ఆయన నోటి నుంచి ఏనాడు కూడా ఆవేశాన్ని చూడాలి. కానీ ఆయన భయపడని వారంటూ ఉన్నారు. స్టూడెంట్సే కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఎవరు కావచ్చు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఈ ఒక్కరోజు ఇవాళ దశదిన కర్మ కాదు. కానీ ఆయన ఆత్మీయులు హుస్నాబాద్లో కుటుంబ సభ్యులు కాదు, ఆత్మీయులు హుస్నాబాద్ ఆత్మీయులంతా కలిసి అక్కడ కార్యక్రమం చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. ఈరోజు పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, పుర ప్రముఖులు, పెద్దలు, ఆత్మీయులు, ఆచార్యులు అందరూ కలిపి ఈరోజు ఇక్కడ అదే కార్యక్రమం. ఎంతటి మనసు ఉంటే, ఎంతటి గొప్పతనం ఉంటే, ఎంతటి మంచితనం ఉంటే, ఆయనను ఎంత ఆదర్శంగా తీసుకుంటే, ఆయన వల్ల ఎంతమంది బాగుపడితే ఇవాళ ఆయనను స్మరించుకుంటున్నారు. ఎవరు కూడా ఇవాళ
ఏదో సార్ చనిపోయింది కదా పరామర్శించొద్దామనే ఉద్దేశంతో లేకుంటే ఆత్మతృప్తి కోసం రాలేదు. వ్యయ ప్రయాసలు వచ్చి ఎంతో దూరం నుంచి ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో కనీసం కన్నీరు పెట్టి ఆయన ఎట్లా పిలిచిందో తెలియదు. వాస్తవానికి కొన్ని సంవత్సరాల తరబడి జీవితాన్ని సమాజం కోసం దేశం కోసం అంకితం చేయడం కోసం పెళ్లి చేసుకోకుండా ఆర్ఎస్ఎస్ ప్రచారం వెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకొని నీ ఇంటికి రానుమని చెప్పేసి ఎవరు పోతున్నారు ఇవాళ? ₹1 జీతం కోసం కూడా కాదు, కేవలం నమస్కారం అనే సంస్కారాన్ని సమాజానికి నేర్పాలనేటువంటి ఉద్దేశంతో జీవితాన్ని అంకితం చేసి వెళ్తే ఊరోళ్ళంతా కలిసి మళ్ళీ పిలిస్తే ఎంతో ఒత్తిడి జరిగితే వచ్చి ఇదే సంస్కారాన్ని సమాజానికి పంచాలనే ఒక వేదిక నేర్చుకొని హుస్నాబాద్ శిశుమందిర్ స్థాపించి ఆ తర్వాత దాన్ని ఒక రూపానికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పందిళ్ళ గడ్డ ఎట్లా పిలిచిందో తెలియదు. ఇక్కడికి వాస్తవానికి ఎవరైనా ఏం చూస్తారు? ఇవాళ కళాశాల కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఏది పెట్టాలనుకుంటున్నారు?